మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. 9వ భాగం. తెల్లవాళ్ళు నిద్రపోలేదు యోగి. బడలికగా లేచి కాలకృత్యాలు ముగించుకుని బాత్రూం నుండి బయటకు వచ్చి చూశాడు విస్మయంగా. భారతి కూర్చుని ఉంది డైనింగ్ టేబుల్ దగ్గర. మీకోసం బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి 10 నిమిషాలైంది. పాలనురుగు లాంటి తెల్లని చీరలో భారతి రాత్రి కల్లో కనిపించినట్టు లేదు. ప్రశాంతంగా ఉంది. వడ్డించేదా? మీకెందుకు అనవసరమైన శ్రమ, మరెటో చూస్తూ అన్నాడు. రాత్రి అంత దారుణమైన కల తర్వాత ఆమె కళ్ళల్లోకి చూడటానికి ఇబ్బందిగా ఉంది. అలా తప్పించుకోకండి మాస్టారు. ఈ వారం రోజులు మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి అంది సాధ్యమైనంతగా గొనుగుతూ. బయట ఎవరన్నా ఉన్నా అది స్నేహపూర్వకపు మాటల్లా ఉంటాయి. కానీ వారం అంటూ భారతి ఒత్తి పలికింది. అది ఆమె గడువు. వారం రోజులు అని ఎలా అనగలుగుతున్నారు? మా ఆవిడ 2 రోజుల్లో వస్తుంది. రాత్రి కలొచ్చిందా? టక్కున అడిగింది భారతి. ఉలిక్కిపడ్డాడు. ఆమె అతడికొచ్చిన కల గురించే మాట్లాడుతుందనుకుని. అందులో అక్క మరో 5 రోజులు రానని చెప్పింది. అంటే భారతి నేత్రాలు అరమోడుపులయ్యాయి. నేను వెళ్ళటానికి మిగిలిన 5 రోజుల తర్వాతనే అన్నమాట. ఆమె మాటల్లో పదే పదే ఆమె కోరిక ధ్వనిస్తున్నట్లుగా ఉంది. మీకు తెలుసుగా, నేను చెప్పిన వారంలో అప్పుడే ఓ రోజు గడిచిపోయింది. యోగి మాట్లాడలేదు. మౌనంగా డ్రెస్ చేసుకుంటున్నాడు బెడ్రూంలోకి నడిచి. ఇక్కడికి తెమ్మంటారా అంది భారతి అక్కడికి వచ్చి. అభ్యంగన స్నానం చేసినట్టు ఆమె కురులు చెంపలపై కదులుతుంటే క్షణంపాటు చూసి వెంటనే తల తిప్పుకున్నాడు. వద్దు భారతి, అక్కడే ఉంచండి. ఆహా, మీకిక్కడ తినడం అలవాటేమో అని. ఉంటే మాత్రం గబాల్ని అనేసి వెంటనే సర్దిద్దుకున్నాడు. లేదు, నేను ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాను. మీ ఇష్టం. నిశ్శబ్దం. అంతే కదా, రెట్టించింది. ఏమిటి? మీ ఇష్ట ప్రకారమే తప్ప దేనికి ఎవరూ మిమ్మల్ని బలవంత పెట్టలేరు కదా అంటున్నాను. సాధ్యమైనంత త్వరగా ఇంటి నుండి బయలుదేరాలనిపించింది. అందుకే నిశ్శబ్దంగా డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. అతడు ట్రేలోని ఇడ్లీల్ని ప్లేట్లో వేసుకోబోతుంటే నేనున్నాగా అంటూ వేగంగా కదిలింది ఆమె. అతను ఊహించలేదు ఆమె అంత సాహసం చేయగలదని. కుడిపక్క నుంచి సులభంగా వడ్డించే అవకాశం ఉన్నా అతడికి ఎడమవైపుగా వచ్చి అతడి పైనుంచి టిఫిన్ పెట్టడం ప్రారంభించింది. ఆమె వేడిసెగలు అతడి చెంపల్ని తాకుతుంటే ఊపిరి బిగబట్టుకుని కూర్చున్నాడు 1/2 నిమిషం పాటు. భయంగా ఉందా అంది నెమ్మదిగా సమీపంలో నిలబడి. అతను జవాబు చెప్పలేదు. ఏంటాలోచిస్తున్నారు? యోగి పొలమారాడు. ఆమె చేతులతో తలని స్పృశించబోతుంటే ప్లీజ్ అన్నట్లు ఆపాడు. నీళ్లు తాగండి. గ్లాస్తో నీళ్లు అందించిన ఆమె, మీ శ్రీమతి గుర్తు చేసుకుంటున్నట్టుంది అంది అనువంత అసూయతో. అతను టీ తాగలేదు. మరో 5 నిమిషాల పాటు ఆమెతో కూర్చుని ఇబ్బంది పట్టడం ఇష్టం లేదు. పారిపోతున్నారా? నాకు టీ అలవాటు ఉందని తెలుసు. కానీ నేను వేధిస్తున్నట్లుగా ఫీల్ అవుతున్నారా? అదేం లేదు భారతి. అయితే హస్కీగా అంది. రాత్రికి రానా? యోగి సీరియస్గా చూశాడు. ఆ క్షణంలో యోగి కళ్ళల్లోని ఎర్రటి జీరలు ఆమెను ఎంత భయపెట్టాయంటే, అదే భోజనం పట్టుకురావాలిగా అంది భారతి. అవసరం లేదు భారతి. నా మాట విని ఇక ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు. ప్రయత్నాలు అంటే? ఇందాకటి భయాన్ని పక్కకి నెట్టి సీరియస్గా అడిగింది ఆమె. అదే ఈ టిఫిన్లు, భోజనాలు. కుదరదు మొండిగా అంది భారతి. మరో 4 రోజులు, 5 రాత్రులు నేను మీరు కాదన్నా మీ వెంట పడుతూనే ఉంటాను. నవీనా గారికిచ్చిన మాట ప్రకారం మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాను. రాత్రికి నేను ఇంటికి రాను. ఏం, నాకు భయపడా? ఒక మగాడు అరుదుగా ఎదుర్కొనే సమస్య అది. ఏం చెప్పగలడు? అసలు ఎందుకిలా వెంటాడుతుంది? నేను అంత సులభంగా విడిచిపెట్టను మిస్టర్ యోగి. అవసరమైతే నలుగురు ముందు నేను అలరిపాలు కావటానికి నేను వెనకాడను. అంటే? విస్మయంగా అడిగాడు. నేను గాయపడిన ఆడపిల్లను గుర్తు చేస్తున్నాను. నన్నేం చేయగలవు? ఏం చేయగలనో కూల్గా ఆలోచించు యోగేంద్ర. మొండితనం ఉన్న మగాడు రాజు కంటే బలవంతుడు. కానీ తెగించిన ఆడపిల్ల మొండి మగాడిని కూడా మట్టి కరిపించగలదు. అసలు ఏం చేద్దామని భారతి ఉద్దేశం? యోగేంద్ర పిడికిలు బిగుసుకున్నాయి. తన సహనాన్ని, మొహమాటాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటుంది. ఊరుకుంటుంటే రెచ్చిపోతుంది. ఆఫీసులో అడుగుపెట్టిన యోగేంద్ర అక్కడికి ఆ పని మీద వచ్చినట్టు సుధాకర్ని ఓ వారగా పిలిచి, తెగించిన ఆడపిల్ల మగాడిని ఎలా ఇబ్బంది పెట్టగలదు అన్నాడు ఐక్యూకి పరీక్షలా. పాతేస్తుంది టక్కున జవాబిచ్చాడు సుధాకర్. ఒళ్ళు మండింది యోగేంద్రకి. ఎలా? ఆడపిల్ల భయపడేది ఒక్క శీలం విషయంలోనేగా. అవును, దాని విషయంలో నలుగురు నవ్వని నాకేమీ సిగ్గు అనుకుంటే పబ్లిక్ రోడ్డు మీద నిలబడి ప్రధానమంత్రి కూడా తను పాడు చేశాడని రంకెలు పెట్టగలదు. పోలీస్ ఆఫీసరు కాలర్ పట్టుకుని నన్ని పెద్ద మనిషి రేప్ చేశాడని బరితెగించి పరువు తీయగలదు. నలుగురు నమ్మొద్దు అన్నాడు యోగేంద్ర సాలోచనగా. అది తర్వాత విషయం. కానీ ఈలోగా జనాలు చెవులు కొరుక్కోవడం ప్రారంభిస్తారుగా. పైగా పబ్లిక్ శీలం విషయంలో గగ్గోలు పెట్టే ఆడపిల్లకే సానుభూతి చూపిస్తారు. అది కాదు సుధా, కానీ ఆ తర్వాత ఆ పిల్ల జీవితం నాశనం అయిపోతుందిగా. అలాంటి నాశనం గురించి ఆలోచించిన ఆడపిల్లేరా
తెగించిందంటే. యోగేంద్ర వెంటనే తన సీటు దగ్గరికి నడవబోతుంటే చేయి పట్టుకున్నాడు సుధాకర్. ఇంతకీ ఏ ఆడపిల్ల? ఏ ఆడపిల్ల? అదే నిన్ను అలా బెదిరించిన ఆడపిల్ల. తొట్రుపడ్డాడు యోగేంద్ర. నన్ను బెదిరించడం ఏమిట్రా? లేకపోతే అర్జెంటుగా ఉదయం రాగానే ఈ ప్రశ్న ఎందుకు వేసినట్టు? మొహానికి నవ్వు పులుముకున్నాడు యోగి. ఆహా, అలాంటి ఆడపిల్లే ఉంటే ఏ మగాడైనా ఎలాంటి సమస్యలు ఇరుక్కుంటాడో అడుగుతున్నాను. చూడరా యోగి, నువ్వు స్వతహాగా చాలా తెలివైన వాడవని ఒప్పుకుంటాను. కానీ ఆడపిల్లల విషయంలో ఒట్టి వాజమ్మని, అంతకు మించి నలుగురు నీ గురించి ఎక్కడ చెడుగా అనుకుంటారనని భయపడే బెదురుగొడ్డువి. కాబట్టే నీ సహజమైన తెలివితో నలుగురికి సలహాలిచ్చే స్థాయి నుంచి ఈ మధ్య యాంగ్జైటీ న్యూరోసిస్తో బాధపడుతున్న పేషెంట్లా తయారవుతున్నావు. నీ మొహం. చనువుగా అనేశాడే కానీ సుధాకర్ తెలివికి అదిరిపడ్డ యోగి తన ముఖం చూపించలేనట్లు దూరంగా సీట్ కేసు చూస్తూ అలాంటిదేం లేదు. ఉందిరా యోగి, నిజంగా ఉందని నీ ముఖమే చెప్తుంది. అవునరా, కొందరు మొహాలకి అబద్ధాలు అతకవు. నిన్ననవసరంగా అడిగాను. కోపం తెచ్చుకోకు, సుధాకర్ సలహాలా అన్నాడు. అలాంటి విచిత్రమైన ప్రశ్నలు అడిగి జవాబులు తెలుసుకోవాలనుకుంటే సరాసరి ఆఫీస్కి రాగానే అవే అడక్కు. ముందు న్యూస్ పేపర్లో ఇంటర్నేషనల్ న్యూస్, తర్వాత నేషనల్ న్యూస్ని లైట్గా కవర్ చేసి ఆనక చివర్లో ఇలాంటి ప్రశ్నలు అడుగు. ఎవరికి అనుమానం రాదు. సుధాకర్ ఆ తర్వాత తన సీట్ దగ్గరికి వెళ్ళిపోయాడు. యోగి మనసు అదోలా అయిపోయింది. నిజమే, సుధాకర్ అన్నట్టు తను ఈ మధ్య చాలా సులభంగా దొరికిపోతున్నాడు. ప్రతి మగాడికి ఇలాంటి సమస్యలుండి ఉండొచ్చు, కానీ వాటి గురించి అధికంగా ఆలోచించేది చాలా కొద్దిమందే. అయితే అందులో తను అత్యధికంగా ఆలోచించి ఆందోళన పడే ఓ అరుదైన మగాడతను. ఇలాంటి వాటిలో సుధాకర్ సమర్థుడేమో. మొత్తం సాధించాక కూడా మైలపడినట్టు మనశ్శాంతిగా బ్రతికేస్తాడు. ఎక్కడుంది లోపం? అసలు తను భయపడుతున్నది పతనం కాకూడదనా, లేక అది పతనమే అయితే అందరికీ తెలిసిపోతుందనా? ఈ నేల మీద 90% మగాళ్ళకి వచ్చే సందేహం ఇన్నాళ్లకి యోగికి కలిగింది. సందేహమే ప్రశ్న అయితే ఆ ప్రశ్నే చాలా జవాబుల్ని తెలుసుకోవడానికి స్ఫూర్తినందించే ఆయుధమైతే ఈ సృష్టిలో అనన్య సామాన్యమైన వ్యక్తుల నుంచి సామాన్యుల దాకా దేనికైనా ఆరంభం జరిగింది అక్కడి నుంచే. సీటు దగ్గర కూర్చున్న యోగికి 5 నిమిషాల్లో మ్యాగీ నుంచి కబురు వచ్చింది. అయిష్టంగానే వెళ్ళాడు. కూర్చో అంది నెమ్మదిగా. మ్యాగీ ఇప్పుడు ఆకతాయిగా అల్లరి పట్టించే స్త్రీలా లేదు, ఒక బాధ్యత గల ఉద్యోగిలా ఉంది. ఏమైంది నీకు? ఆ ప్రశ్నలో అపరిమితమైన ఆత్మీయత ధ్వనించింది. మ్యాగీ కూడా తనలోని మార్పును గుర్తించేసిందా? కొందరు కొన్ని పొరపాట్లు చేయటం నమ్మలేని విషయం యోగి. మృదువుగా అంది మ్యాగీ. మార్కెటింగ్లో కస్టమర్స్ని ఆకట్టుకునే చాలా గొప్ప గుణాలు నీ మాటల్లోనే కాక నువ్వు ఉపయోగించే భాషలోనూ స్పష్టంగా కనిపించేవి. అసలు నీలాంటి వాళ్ళు మన స్టాఫ్లో అరుదని అనుకునేదాన్ని. అలాంటి నువ్వు కూడా ఇలా చేయగలవంటే నా ఊహకు అందనిది. ఆమె ఏ విషయం చెబుతున్నది యోగికి ముందు అర్థం కాలేదు. ఓ ఫైలు ముందుంచింది. చూడు, వెస్ట్ జోన్ డీలర్స్కి నువ్వు రాసిన ఉత్తరాలు. నువ్వు రాసినట్టు లేవు. అప్పుడు చూశాడు యోగి ఒక్కో లెటర్ని. నిజమే, ఏ వ్యాపార అభివృద్ధికైనా కావాల్సింది నమ్మకం పెంచుకోగలగడం అనే ముఖ్య అంశాన్ని మర్చిపోయినట్లు రాశాడు. సఖ్యత లేదు, ఇంప్రెస్ చేయడానికి కావాల్సిన అప్రోచ్ లేదు. చాలా యాంత్రికత కనిపించింది తను రాసిన లెటర్స్లోనూ. ఇంత నీచంగా ఎలా రాయగలిగాడు? మనసు బాగోలేదా? అడిగింది మ్యాగీ. వ్యక్తిగా ఎంత జోవియల్గా ఉన్నా బాస్గా చాలా ఖచ్చితమైన వ్యక్తి మ్యాగీ. బాధ్యతల్లో ఏమాత్రం అలసత్వం కనిపించినా తను మాత్రమే కాదు, తనపై అధికారుల్ని స్పే చేయదామే. డిపార్ట్మెంట్ చీఫ్గా మ్యాగీ మార్కెటింగ్ డివిజన్లో అసాధారణమైన మార్పులకే కారణమైంది. బోర్డు డైరెక్టర్ నుంచి ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ సైతం మార్కెటింగ్కి సంబంధించిన నిర్ణయాల్ని ప్రశ్నించడం డిపార్ట్మెంట్లో ఇంతవరకు ఎవరూ చూడని విషయం. డ్యూటీ విషయంలో యోగి కూడా ఇంచుమించు అదే పద్ధతిలో నడిచే ఆఫీసర్. అతడి పొరపాట్లను వేలెత్తి చూపే అవకాశం ఇంతదాకా రాలేదు. అలాంటిది ఈరోజు తన దోషులా నిలబడాల్సి వచ్చింది. మ్యాగీ అధికారపూర్వకంగా ప్రశ్నించలేదు, కానీ సున్నితంగా అడిగినా తన బాధ్యతారాహిత్యాన్ని గుర్తు చేయడం ఉంది అందులో. కొందరికి సన్నివేశాలు అలవాటు కావచ్చేమో గాని యోగేంద్రకిది అరుదైన అనుభవం. అందుకే ఆర్గ్యూ చేయకుండా ఐఎమ్ సారీ అన్నాడు తల వంచుకుని. నిజమే, పొరపాటు జరిగింది, కానీ దానికి ఓ కారణం ఉండి ఉంటుంది అంది మ్యాగీ అనలిటికల్గా. క్షణం పాటు ఉద్విగ్నంగా చూశాడు. మనసులోని ఆలోచనల్ని ఏకరువు పెడదామన్నంత ఆవేశం వచ్చింది, కానీ నిభాయించుకున్నాడు. తెగించిన ఆడది ఏదన్నా చేయగలదు అంటూ ఇందాక సుధాకర్ అన్న మాటలు వివరణ గుర్తుకొస్తుంటే మరీ అస్థిమితంగా ఉంది. ఇంట్లో మీ ఆవిడ లేదా? ఎలా ఊహించగలిగింది మ్యాగీ? దిగ్భ్రాంతిగా చూశాడు. లేదు, వైజాగ్ వెళ్ళింది. నువ్వు నిజాయితీ గల వ్యక్తివి మాత్రమే కాదు, మంచి భర్తవి కూడా. అందుకే నువ్వేదో టెన్షన్లో ఉండటాన్ని ఈ 2-3 రోజుల్లో గమనించాను యోగి. నీకు అభ్యంతరం లేకపోతే సాయంకాలం ఓసారి ఇంటికిరా. మ్యాగీ గొంతులోని ఆత్మీయత అతన్ని ఎంతగా కదిలించింది అంటే కాదనలేకపోయాడు. తను చాలా చదివాడు,
అసలు ఇప్పటికీ విద్యార్థుల చదివి చాలా విషయాలు ఆకలింపు చేసుకోవడం యోగికి అలవాటు. కానీ తనకున్నది పుస్తక పరిజ్ఞానమే తప్ప ప్రపంచ జ్ఞానం కాదని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మ్యాగీ వయసులోనే కాదు, ప్రపంచానికి క్షుణ్ణంగా చదవడంలో తనకన్నా ఎక్కువే. అందుకే సుధాకర్ల జీవితాన్ని ఈజీగా తీసుకునే వ్యక్తి కన్నా అవసరమైనప్పుడు పెద్దరికాన్ని కూడా ప్రదర్శించగల మ్యాగీకి తన బాధని చెప్పుకోవాలనుకున్నాడు. సో హాల్లోని సోఫాలో కూర్చుని యోగి చెప్పిందంతా విన్న మ్యాగీ సాలోచనగా నవ్వింది. భారతి నీతో అలా ఛాలెంజ్ చేసిందన్నమాట. మనసులోని భారాన్నంతా దింపుకున్న యోగికిప్పుడు తేలిగ్గా ఉంది. ఎవరితోనూ పంచుకోలేని కొన్ని విషయాల్ని సానుభూతితో అర్థం చేసుకోగల ఏ వ్యక్తికైనా చెప్పినప్పుడు ఎంత ఆహ్లాదంగా ఉండేది ఇప్పుడు అర్థమైంది. రాత్రి 7 గంటల సమయం కావడంతో బయట కాలరుద ఎక్కువగా ఉంది. ఈ రోజుల్లో నీలాంటి యువకులు ఉండడం చాలా అరుదు అంది అభినందనలా చూస్తూ. చిరు గర్వం అనిపించింది యోగికి. నవీన నీకు భార్య కావడం కన్నా ఆమెకు నీలాంటి భర్త దొరకడం ఆమె అదృష్టం. కొన్ని క్షణాల విరామం తర్వాత అంది మ్యాగీ. ఒక మనిషి ప్రవర్తన మనల్ని ఇబ్బంది పెట్టచ్చు యోగి. ఉదాహరణకి ఆ రోజు పార్టీలో నా ప్రవర్తన కూడా. కానీ నాకు నువ్వు సులువుగా మారకూడదు అనుకుంటే నా సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీసే విధంగా నువ్వు మాట్లాడకూడదు. నువ్వు ఆ రోజు నేనంత సులభంగా మీకు లొంగన అనే వాక్యాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో నా మీద ప్రయోగించినా నేను నీకు శత్రువుగా మారలేదు అంటే కారణం నేను. నీ మీద అలాంటి ఆసక్తిని అందరి ముందు ప్రదర్శించడమే నాకు నేనుగా నన్ను తక్కువ చేసుకోవడం అన్న నిజం నాకు తెలుసు కాబట్టి. కానీ భారతి అలా కాదు. నాకన్నా వయసులో అనుభవంలో చిన్నది. పైగా తన ఆత్మనూన్యతతో క్షణక్షణము కుచించుకుపోతున్న అమ్మాయి. అలాంటి ఆడపిల్లని నువ్వు బ్లంట్గా తిరస్కరించావు. యోగి ఏకాగ్రతగా వింటున్నాడు తప్ప తన ప్రవర్తనని సమర్థించుకోలేదు. తిరస్కరించడం నీ అభిమతం. వెల్కమ్, తప్పులేదు. అది నీ వ్యక్తిత్వానికి సంబంధించింది. కానీ నీ ఎదుట మనిషికి ఓ వ్యక్తిత్వం ఉంటుందని నువ్వు ఆలోచించాలిగా. నీకు అనిపించొచ్చు అసలు ఏ వ్యక్తిత్వం లేని ఆడపిల్ల అలా ప్రవర్తించగలదని. కానీ అలా ప్రవర్తించడమే ఆమె వ్యక్తిత్వమని నువ్వు ముందుగా అంగీకరించాలి. కాబట్టి ఆమె ఆలోచనల్ని, జడ్జిమెంట్ని, ప్రైడ్ని గాయపరిస్తే అలాగే రియాక్ట్ అవుతుందని నువ్వు తెలుసుకోగలగాలి. అది కాదు యోగి, ఆ అమ్మాయి సంగతి వదిలే. ఈ ప్రపంచంలో చాలామంది మేధావులైన వ్యక్తులు సైతం పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాటిని బాహాటంగా ఖండిస్తే అంగీకరించగలరనుకుంటున్నావా? అసలు నీ ఆర్గ్యుమెంట్స్తో ఏ మనిషినైనా ఖండించడానికి నువ్వు ఎవరివి? నువ్వు ఎంతటి మేధావి అయినా కావచ్చు, కానీ ఏ మనిషి ఆలోచనల్ని నువ్వు సూటిగా తప్పుబట్టి మార్చలేవు. ఇదే అతి సహజమైన తిరుగులేని సత్యం. మ్యాగీలోని మరో వ్యక్తిత్వాన్ని ఇప్పుడే చూస్తున్నట్టు ఆసక్తిగా వింటున్నాడు. నీ ఆలోచనలు తప్పు, నువ్విలా మాట్లాడకూడదు అని అంటే అది ఛాలెంజ్. నీ గొప్పతనాన్ని దర్పంతో ప్రదర్శిస్తే అప్రోచ్ అది. అప్పుడు నీ ముందున్న వ్యక్తి నీకు ప్రత్యర్థిగా మారి నిన్ను కాదండమే ధ్యేయంగా పెట్టుకుంటాడు. ఉదాహరణకి ఇందాక ఆఫీస్లో నీ విషయంలో నేను ప్రవర్తించిన తీరునే తీసుకో. నిజానికి నువ్వు పెద్ద బ్లండరే చేశావు. కానీ నేను నిన్ను నీ అహం దెబ్బతినేటట్లు నిందించలేదు. నీ స్థాయి మనిషి చేయాల్సిన తప్పు కాదన్నాను. యోగి పెదవులు విచ్చుకున్నాయి. నిజమే, ఆమె సూటిగా తన తప్పిదాన్ని ప్రశ్నించి ఉంటే మొండిగా వాగ్వివాదానికి దిగేవాడు. కానీ అలా జరగలేదు. సున్నితంగా తన మేధస్సు గురించి ముందు చెప్పి ఆ తర్వాత తప్పును చూపించింది. ఇదే ప్రిన్సిపల్ భారతికి వర్తిస్తుంది యోగి. ఒకవేళ భారతి ఉన్న ఆత్మన్యూనతా భావాన్ని దెబ్బతీయకుండా ఆమెకు నువ్వు నచ్చచెప్పి ఉంటే కాస్త ఆలోచించేదేమో. కానీ ఇప్పుడు బెదిరించే స్థాయికి వచ్చింది. అంటే నువ్వు అంతగా గాయపరిచావు. ఇప్పుడేం చేయాలి అడిగాడు. సంధి చేసుకో. అర్థం కాలేదు యోగికి. అంటే అంగీకరించాలా? సంధి అంటే అంగీకరించడం కాదే, తెల్లజెండా ఎగరవేయడం నవ్వింది మ్యాగీ. ఇంకా జవాబు తెలియనట్టు మొహం పెట్టిన యోగిని చూస్తూ అంది మ్యాగీ. నీకు ఇష్టం ఉందన్న విషయాన్ని అస్పష్టంగా కాక స్పష్టంగా తెలియచేసి అలా మానసికంగా ముందు గెలుపు సాధించాలి. సాధ్యం కాదేమో మ్యాగీ. భారతి పరంగా ఆ తర్వాత మరింత ఒత్తిడి ఎదురు కావచ్చు. ఆ తర్వాత నువ్వు ఆమె కోరిక నెరవేర్చకపోతే మరింత రెచ్చిపోతుందంటావు. అవును, భారతి అరిస్టోక్రాట్ ఫ్యామిలీకి చెందిన ఆడపిల్ల కాదు. మరీ దిగువ స్థాయికి చెందిన అమ్మాయా? మిడిల్ క్లాస్కి చెందింది. అంటే సాహసం చేయగలనని చెప్పడమే తప్ప చేయలేని తరగతికి చెందిందని అర్థం. యోగి ఆలోచిస్తున్నాడు. నేను ఆంగ్లో ఇండియన్ని అయినా బాల్యం నుంచి నా చుట్టూ ఉన్న 3 తరగతుల మనుషుల్ని స్టడీ చేస్తున్న ఆడదాన్ని యోగి. నీకు తెలీదు, శీలం గురించి ఎక్కువ ఆలోచించేది మధ్యతరగతి అమ్మాయిలే. కాబట్టి జాగ్రత్తగా డీల్ చేస్తే భారతి నీకు సమస్య కాదు. చెప్పింది వివరంగా ఏం చేయాలో. ఆ రాత్రి మ్యాగీ ఇంట్లోనే డిన్నర్ చేశాడు. ఆమె మాట ప్రకారం అర్ధరాత్రి దాటాకి ఇంటికి వెళ్ళాడు. భారతీ సమస్య అటుంచితే మ్యాగీ వ్యక్తిత్వంపై మరింత గౌరవం పెరిగింది ఆ రోజే. సందర్భాన్ని బట్టి పరిణితిని చూపించడం స్త్రీకున్న గొప్ప లక్షణం అయితే మ్యాగీలో అలాంటి ఔన్నత్యం కనిపించింది. ఉదయం 7 గంటల కల్లా కాలకృత్యాలు ముగించుకుని యోగి బెడ్రూమ్లో నుంచి డైనింగ్ హాల్ దగ్గరకు వస్తూ చూశాడు. భారతి ఏదో ఆలోచిస్తున్నట్టుగా బయటికి చూస్తుంది. డైనింగ్ టేబుల్ మీద అప్పటికే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసింది. ఆ రోజు కూడా అందంగా ముస్తాబై ఉంది. హలో,
పలకరించాడు యోగి తనే ముందుగా. భారతి తల తిప్పి చూసింది. ఆమె యోగి ముఖంలో అసహనం లాంటిది ఊహించింది. అలాంటిదేమీ లేదు. చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. రాత్రి డిన్నర్ ఏర్పాటు చేద్దామనుకున్న తన ప్రయత్నాన్ని తిప్పికొట్టిన యోగితో అవసరమైతే చిన్న వాగ్వివాదానికి కూడా దిగుదామనుకుంటే ఇప్పుడు యోగి ముఖంలో కనిపించే ప్రసన్నత ఆమెను అయోమయంలోకి నెట్టింది. కోపం వచ్చిందా అన్నాడు గొంతులో అనువంత ప్రేమను నింపుకుంటూ. రాత్రి హ్యాండ్ ఇచ్చారుగా. జవాబు చెప్పలేనట్టుగా వేలితో ఇడ్లీని విరుస్తూ కూర్చున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నారు అడిగింది. నాకు తెలుసు నువ్వు బాధపడతావని అన్నాడు నెమ్మదిగా. అలా చేయడానికి నేనెంత బాధపడి ఉంటానో నువ్వు ఊహించి ఉండవు. భారతి మొహంలో మారుతున్న రంగుల్ని గమనించాడు. భారతి మాత్రమే కాదు, ఆమె స్థానంలో ఉన్న ఏ ఆడపిల్ల అయినా అలాగే రియాక్ట్ అవుతుంది. అసలు తన్ను పట్టించుకోనని మొండికేసిన వాడు తన గురించి కన్సర్న్ వ్యక్తం చేస్తున్నాడు. ఎంత పులకింతగా ఉందని. అంటే రాత్రి నేను గుర్తుకొచ్చానన్నమాట అంది అమాయకంగా. రాత్రి మాత్రమే కాదు భారతి, నిజానికి ఆ రాత్రి నుంచి చాలా ఎక్కువగా గుర్తుకొస్తున్నావు. బహుశా నీ మీద ఉక్రోషాన్ని ప్రదర్శించడానికి కూడా కారణం అదేనేమో. ఒక్కో చిక్కుముడి విడిపోతున్న అనుభూతితో చూసింది భారతి. అసలు ఆగాడు అంతర్మదనంతో గొంతు పెగలినట్టుగా. నేను పెరిగిన వాతావరణం, పెళ్ళైన వాడన్న ఆలోచన తప్ప నువ్వంటే నాకు ఇష్టం లేక కాదు భారతి. కానీ ఈ క్షణం దాకా ఈ నిజాన్ని ఒప్పుకోలేకపోవడానికి కారణం ఇంకా చాలా జీవితం ఉన్న నిన్ను ఓ ఊబిలోకి లాగకూడదని. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.